Like, share, subscribe and click on bell icon to get notifications from Virajita channel. Thanks a lot. ఈ రోజు మనం తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలోని తుళువ వంశానికి చెందిన ప్రసిద్ధ రాజు. ఆయన పాలన కాలం 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్యపు సువర్ణయుగంగా పరిగణించబడుతుంది. తెలుగు సాహిత్యం, కళలు, ఆర్థికాభివృద్ధి, సైనిక శక్తి, భూభాగ విస్తరణలో ఆయన చేసిన కృషి అపారమైంది. శ్రీకృష్ణదేవరాయలు 1485లో జన్మించారు. ఆయన తండ్రి పేరు తుళువ నరసనాయకుడు. ఆయన తల్లి పేరు నాగాంబిక. 1509లో తండ్రి మరణానంతరం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనం అధిష్ఠించారు. ఆయన పట్టాభిషేకం హంపిలోని తుంగభద్రా నది తీరంలో జరిగింది. సైనిక విజయాలు. రాయలు బహమనీలు. క్రీస్తు శకం 1510 హంపి శాసనం ప్రకారం కృష్ణదేవరాయలు బహమనీలతో యుద్ధం చేసి గెలిచినట్లు తెలుస్తుంది. ఈ యుద్ధానికి కారణం సుల్తాన్ మహమూద్ షా ప్రకటించిన జిహాద్. మాలిక్ అహ్మద్ బాహ్రీ అహ్మద్ నగర్, యూసఫ్ అదిల్ ఖాన్ బిజాపూర్, కుతుబ్ ఉల్ ముల్క్ గోల్కొండ, ఇమాద్ ఉల్ ముల్క్ మొదలైన సర్దారులను సుల్తాన్ మహమూద్ షా కూడగట్టుకుని విజయనగరంపై దాడి చేశాయి. ఈ బహమనీ సైన్యాలను విజయనగర సైన్యాలు దీవాన్ యుద్ధంలో ఓడించి మరలించాయి. తిరోగమిస్తున్న సైన్యాలను తరుముతున్న విజయనగర సైన్యాలను అదిల్ ఖాన్ అటకాయించి కోవిలకొండ దగ్గర ప్రాణాలను కోల్పోయినాడు. కోవిలకొండను ఆక్రమించిన కృష్ణదేవరాయలు విజయనగరానికి మరలినాడు. యూసఫ్ అదిల్ షా మరణానంతరం ఆయన కుమారుడు ఇస్మాయిల్ అదిల్ షా పాలనకి వచ్చెను. బిజాపూర్ సేనాపతి కమాల్ ఖాన్ ఇస్మాయిల్ అదిల్ షాను బంధించి సింహాసనాన్ని ఆక్రమించెను. కమాల్ ఖాన్ దురాగతాలను సహింపలేని బెల్గాం, విజయనగర పౌరులు శ్రీకృష్ణ దేవరాయలను దండెత్తి రమ్మని ఆహ్వానించగా రాయలు దండెత్తి రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించాడు. ఇంతలో కమాల్ ఖాన్ రాజమాత ఇస్మాయిల్ అదిల్ షా తల్లి హత్య చేయించింది. బీదర్లో అమీర్ అలీ బరీత్ అనే సేనాని మహమూద్ షాను తొలగించి బీదర్ సింహాసనాన్ని ఆక్రమించెను. అలీ బదీర్కు గల బిరుదు దక్కన్ గుంటనక్క. మన చరిత్రలో కలుబరిగి కటకక్షితి రక్షక, యవనక్షోణి ధవస్థాపన అని రాయలను అల్లసాని పెద్దన కీర్తించాడు. రాబర్ట్ సూయల్ ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్రలో ఉండగా ఇస్మాయిల్ అదిల్ షా రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించాడు. క్రీస్తు శకం 1520లో శ్రీకృష్ణదేవరాయలు దండెత్తి వెళ్లి రాయచూర్ సమీపంలో జరిగిన గోబూర్ యుద్ధంలో అదిల్ షాను ఓడించి రాయచూరును ఆక్రమించాడు. ఈ యుద్ధంలో పోర్చుగీసు సేనాని క్రిస్టోఫోడఫీ గురిడో యొక్క శత్రుఘ్ని దళం రాయలకు సహకరించింది. కృష్ణరాయలు తన సైన్యం గుల్బర్గా దగ్గర బరీద్ను ఓడించి మహమూద్ షాను బంధ విముక్తుని చేసి తిరిగి బీదర్ సింహాసనంపై కూర్చుండబెట్టారు. ఈ విజయాలకు సూచికగా కృష్ణరాయలు యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదును పొందెను. కృష్ణదేవరాయలు ఉమ్మత్తూరు దాడి. తరువాత కృష్ణదేవరాయలు తిరుగుబాటుదారుడైన గంగరాజును శిక్షించడానికి ఉమ్మత్తూరుపై దాడి చేసెను. పోర్చుగీసు అధికారి లూయిస్ ఫ్రెయిర్ ప్రకారం కృష్ణరాయలు 5000 కాల్బలం, 2000 అశ్వికాదళంతో ఉమ్మత్తూరుకు బయలుదేరెను. ఓడిపోయిన గంగరాజు అవమానంతో కావేరీ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకొనెను. కృష్ణరాయలు ఉమ్మత్తూరు
శివసముద్రం దుర్గాలను నేలమట్టం చేసి శ్రీరంగపట్నం అనే నూతన రాష్ట్రం ఏర్పాటు చేసి దానికి పాలకుడిగా సాళువ గోవిందరాయలను నియమించెను. ఆ ప్రాంతంలోని స్థానిక పాలకుడైన రామరాయలను ఓడించి తన కూతురు తిరుమల దేవిని శ్రీకృష్ణదేవరాయలు వివాహమాడాడు. వీరి కుమార్తె తిరుమలాంబ. కళింగ దండయాత్ర లేదా తీరాంధ్ర పునరాక్రమణలో జయించిన రాజ్యాలు. గణపతి ఆక్రమణలోనున్న తీరాంధ్ర, తెలంగాణలను జయించడానికి శ్రీకృష్ణదేవరాయలు సంకల్పించారు. ఈ ప్రాంతంలోని దుర్గాలలో దుర్భేద్యమైనవి ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి. శ్రీకృష్ణదేవరాయల కళింగ దండయాత్ర క్రీస్తు శకం 1513లో ప్రారంభమై క్రీస్తు శకం 1517 వరకు అంటే 7 సంవత్సరాల కాలం జరిగింది. దీనినే సప్త సంవత్సర యుద్ధం అని కూడా అంటారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు సర్వదా సైన్యంలో లేడు. మధ్య మధ్యలో రాజధానికి మరలుతూ అమరావతి, శ్రీకాకుళం, అహోబిలం, శ్రీశైలం, తిరుపతి, చిదంబరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి తన విజయాలకు కృతజ్ఞతగా అచ్చటి దేవతలకు కానుకలు సమర్పిస్తూ ఉండేవాడు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా 2 సార్లు కళింగపై దండయాత్ర చేసినట్లు సింహాచలంలోని ఇతర శాసనాలు సూచిస్తున్నాయి. ఉదయగిరి దుర్గం. తీరాంధ్ర పునరాక్రమణ ఉదయగిరి దుర్గం ముట్టడితో ప్రారంభమయ్యను. ఈ ప్రాంత పాలకుడు తిరుమల రాహుత్తరరాయలు, గజపతుల సామంతుడు. న్యూనిస్ ప్రకారం సంవత్సరంన్నర పోరాటం తరువాత ఈ దుర్గం రాయల వశమైనట్లుంది. కొండ మరుసయ్యను ఉదయగిరి పాలనకు నియమించడం జరిగింది. ఈ దుర్గాన్ని ఆక్రమించిన తరువాత శ్రీకృష్ణదేవరాయలు కోటలో లభించిన బాలకృష్ణుని విగ్రహాన్ని హంపీకి తీసుకువచ్చి కృష్ణాలయంను నిర్మించి దానిలో ఆ విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. ఈ విజయానికి సూచకగా కృష్ణదేవరాయలు తన భార్యలైన తిరుమలదేవి, చిన్నాదేవిలతో తిరుమలను సందర్శించాడు. ఇప్పటికీ టిటిడి ప్రధాన ద్వారం వద్ద ఈ విగ్రహాలు కలవు. కొండవీడు దుర్గం. ఉదయగిరి నుండి రాయలు సైన్యాలు కొండవీడిపై దండెత్తి వెళ్లి మార్గం మధ్యలో జయించిన ఇతర రాజ్యాలు కందుకూరు, అద్దంకి, వినుకొండ, తంగెడ, నాగార్జునకొండ, బెల్లంకొండ, కౌతారం. ఉదయగిరి తరువాత అద్దంకి, వినుకొండ మొదలైన ప్రాంతాలను ఆక్రమించి కొండవీడిపై దండెత్తాడు. క్రీస్తు శకం 1515లో సాళువ తిమ్మరసు కొండవీడు జైత్రయాత్రను సమర్థవంతంగా నిర్వహించెను. ఈ విజయంతో కృష్ణరాయలు భార్యల సహాయంతో అమరావతిలో తులాపురుష మహదానం నిర్వహించాడు. రాణులు రత్నధేను సప్తసాగర వ్రతాన్ని నిర్వహించారు. కొండవీడు పాలకుడిగా తిమ్మరుసు పినుకొండ్రాజును నియమించారు. కొండపల్లి ముట్టడి లేదా బెజవాడపై విజయం. ఈ దుర్గ పాలకుడు ప్రహరేశ్వరుడు. ఇతనికి సాయంగా బిజలీ ఖాన్ మొదలైన సేనానులున్నారు. కొండపల్లి ముట్టడి 2 మాసాలు జరిగింది. కొండపల్లి దుర్గాన్ని దక్కించుకోవడానికై ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతాపరుద్ర గజపతిని ఓడించి కృష్ణదేవరాయలు కొండపల్లిని ఆక్రమించాడు అని న్యూనిజ్ పేర్కొన్నాడు. బెజవాడ కొండపల్లిని ఆక్రమించి శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణలోకి ప్రవేశించెను. తెలంగాణలో గజపతుల సామంతుడు చితాబ్ ఖాన్ సీతాపతి. తూర్పు తెలంగాణలో శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమించిన ప్రాంతాలు దేవరకొండ, నల్లకొండ, కందికొండ, కప్పుల వాయి, ఖమ్మం మెట్టు, జల్లిపల్లి, అనంతగిరి, ఉండ్రుకొండ, ఉల్లికొండ. రాజమండ్రిపై దండయాత్ర. శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ ప్రాంత భాగాలను ఆక్రమించి రాజమండ్రిపై దండెత్తి వేంగి, రాజమహేంద్రవరం, కొన, కొట్టాములను ఆక్రమించి
పుట్నూరు, సింహాచలం చేరినాడు. పుట్నూరు దగ్గర శ్రీకృష్ణదేవరాయలకు చితాబ్ ఖాన్కు భీకర యుద్ధం జరిగింది. రాయలు గెలుపొంది విజయ స్తంభాన్ని నాటారు. ఆ తరువాత విశాఖపట్నంలోని సింహాచలాన్ని ఆక్రమించి సింహాచలం అప్పన్నను దర్శించాడు. సింహాచలం వద్ద విజయ స్తంభాన్ని నాటాడు. కటకంను ఆక్రమించుట. గజపతుల రాజధాని కటకంపై దండెత్తగా వీరభద్ర గజపతి ఆత్మహత్య చేసుకోగా ప్రతాపరుద్ర గజపతి శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకుని తన కూతురు అన్నపూర్ణాదేవి లేక భద్రాదేవిని శ్రీకృష్ణదేవరాయలకిచ్చి వివాహం చేశాడు. దీంతో ఈ దండయాత్ర ముగిసింది. అంతిమంగా కటకాన్ని ఆక్రమించారు. ధైర్య సాహసాలకు పేరొందిన తుళ్ళు, కబ్బలి, మొరస జాతుల వారు రాయల సైన్యంలో ఎక్కువగా ఉన్నారు. కళింగ దండయాత్ర ఆక్రమణ క్రమం ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, తూర్పు తెలంగాణ, రాజమహేంద్రవరం, పుట్నూరు, సింహాచలం, కటక్. పాలనా వ్యవస్థ. ప్రజల పట్ల న్యాయపరుడు, దయగలవాడు. రైతుల క్షేమం కోసం పన్నులు సడలించారు. పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేశారు. సాహిత్యం, కళలు. ఆయన కాలం అష్టదిగ్గజాల యుగంగా ప్రసిద్ధి. అష్టదిగ్గజాలు అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, తెనాలి రామకృష్ణ, రఘునాథ భూపాలుడు. నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణంను శ్రీకృష్ణదేవరాయలు ఎంతో అభిమానించారు. స్వయంగా ఆయన ఆముక్త మాల్యద అనే మహాకావ్యం రచించారు. ఆయన వ్యక్తిత్వం. ధైర్యవంతుడు, ప్రజల పట్ల మమకారం కలిగినవాడు. ఆంధ్రభోజుడుగా ప్రసిద్ధి చెందారు. తెలుగును దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయలు 1529లో మరణించారు. ఆయన మరణం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించింది. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు చరిత్రలో మాత్రమే కాదు, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన రాజుల్లో ఒకరు. ఆయన పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. సాహిత్యం, సంస్కృతి, కళలు, మతం, ఆర్థికాభివృద్ధి అన్ని రంగాలలో సువర్ణయుగంను సృష్టించారు. ఈ వీడియోను మీరు వీక్షించినందుకు నా ధన్యవాదాలు. Please contact for online tuitions through our email address, that is vishwavidyalay@gmail.com. Like, share, subscribe and click on bell icon to get notifications from Virajita channel. Thanks a lot.